అండి మీ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరికీ హ్యాపీ సండే. ఇంకా మందిరానికి బయలుదేరుతున్నాం అన్నమాట. టైం వచ్చేసి 11 అవుతుంది. ఉదయం లేచేసి ఇంకా రాజకుమారి ఇద్దరికి భోజనం ఏర్పాటు చేస్తే ముద్దు తిని బంగాళదుంపతో ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకా మనుషులకు కావాల్సిన పేమెంట్ ఈ వారం ఇచ్చేసి వాళ్ళు మంచి చెప్పి వెళ్తున్నాం అన్నమాట. సువాసన చక్క రెడీ అయిపోయి ఏదంట సరే బయలుదేరుతాం మరి. ఇంకా మా తమ్ముడు కూడా వస్తానే. అబ్బాయి రావాలి, డిమార్ట్కి వెళ్ళాడంట. సరే వెనక ముందుకు వస్తారు, మనం వెళ్దాం. మరి త్వరగా వెళ్ళి మందిరానికి వెళ్ళి అటు నుంచి అటు ఇంకా డిమార్ట్ సరుకులు తీసుకొని బట్టుడికి అలానే ఇంకా సువాసినికి బట్టలు కూడా తీసుకున్నాం ఈరోజు. సరే నా రోజు వారి బట్టలు ఏమన్నట్టు కదా, బట్టలే తీసుకోలేదండి, మెత్తడి క్లాత్ అయ్యే వేసుకుంటున్నాడు. ఇలా ఆదివారం చర్చికి వెళ్ళడానికి. సరే చెప్పులు ఏవేని నీకు మొన్నే కదా 400 పెట్టి చెప్పులు తీసుకుంది. బాబా చెప్పులే లేవు. దొంగ మాటలు చెప్పొద్దు. చెప్పులు లేకుండా మరి ఎత్తుకునే పని లేదా? కుక్కలను అడుక్కోదు ఏడేసామని. ఫస్ట్ లో ఎట్లా చేసిపోతే గోతాల్లో వేసిన, గోతాల్లో తీసుకొని వాడుకున్నా. 4 రోజుల నుంచి. సరే బయలుదేరుతాం, ఎండ ఎక్కువ అవుతుంది. చెప్పులు సాయంత్రం తీసుకుందా మరి. నేను ఎర్రనాడికి ఎట్లా నడవాలి? మందిరంలోకి వెళ్ళేది దారి మధ్యలో కనబడ ఉండవులే, బీచ్ రోడ్ పోయి తీసుకుంది ఈసారి. సరే అండి బయలుదేరుతాం పదండి. ఆప్యాయతను కనుమరుగు కాకుండా కాపాడుకోవాలి. 9వ అధ్యాయంలో అదే చూస్తుంది. ఏం కారు కాలుతున్నాయా? అందుకే జాగ్రత్త చూసుకోవాలి రాజీ అని చెప్పేది. నాకు కాలేదు కాళ్ళు, నాకు చెప్పులు లేవుగా. వెళ్దాం మరిగా. మంచిది అవుతావా? మంచిది. బిడ్డలకు అప్పులు విడిచిపెట్టి వెళ్ళకండి, ఆప్తులను విడిచిపెట్టి వెళ్ళండి, మంచి స్నేహితులను విడిచిపెట్టి వెళ్ళండి. ఎందుకంటే మంచి స్నేహితులకు మన ఆస్తి. ఓకేనండి, ప్రార్థన అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 2 అవుతుంది. ఇంకా వెళ్ళి భోజనం చేసి వచ్చామన్నమాట. నా కాళ్ళు అయితే మామూలు కాల్చలేదు. కాలు మండిపోతుంది. రాజకుమారి ఏమో బూట్లు వేసుకుంది, కాలు కాలుతుంది అని చెప్పేసి అంటుంటే సరే రాజు నయాన్ని వేసుకొని చెప్పేసి నేను చెప్పాను అనమాట. కాలు మండిపోతుంది, తాదారికి వెళ్ళిపోదాం. చెప్తాను అదంతా రాజు తప్పేనండి. ఎందుకంటే రాజకుమారి చెప్పులేమో ఇంటికాడ పెట్టుకుందంట. ఏం కుక్కలు లాకపోయి ఇక్కడికి వచ్చి నాకు చెప్పులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి, అంత ఇబ్బంది పడాల్సి వచ్చింది అనమాట. రాజకుమారి అని సరదాగా నడుచుకుంటూ వస్తుంది. ఓకే అండి, త్వరగా వెళ్ళిపోదాం, ట్రైన్ వస్తుంది. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఇంటికి వచ్చేసామండి. ఇంకా దారి మధ్యలో ఇంకా మందిరం నుంచి బయటకు వచ్చేసరికి 2 అయింది. ఎండ మాత్రం తీవ్రంగా వస్తుందండి. మీరు మాత్రం చెప్పులు లేకుండా కానీ ఏదైనా పెద్ద పని ఉంటే మాత్రం బయటికి వెళ్ళండి తప్ప తినడానికి పెట్టడానికి బయటకు మాత్రం వెళ్ళొద్దు. ఎండలు అంత తీవ్రంగా ఉండేమాట. ఇప్పుడు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కానీ అసలుకి ఏందండి, అసలుకి సాయంత్రం అయితేనే వర్షాకాలంలాగా ఉంటుంది, ఉదయం ఏమో ఎండాకాలంలాగా ఉంటుంది. 2 కాలాలు ఒకేసారి చూస్తున్నాం. ఈ నెలలో వచ్చే నెల అలాగ ఉంటుందో కానీ ఈ నెలలో అలా అనిపిస్తుంది అన్నమాట. మొన్న వర్షం పడితే ఇగో గొంతులో ఫుల్గా నీళ్ళు వచ్చేసినాయి, ప్లాట్లో మొత్తం నీళ్ళు అయితే. ఇంకా ఇప్పుడు సాయంత్రానికి ఎలాగా జరిగిద్దని నేను అనుకుంటున్నాను. ఇంకా అమ్మ నాన్న వాళ్ళకి ఇప్పుడు ఫోన్ చేశాను అనమాట. వాళ్ళైతే ఇంకా మా ఊర్లో కూడా పడుతుందంట వినకొండలో. ఏమమ్మా బయలుదేరుతున్నారంటే నాన్న వర్షం పడతా ఉందిరా, వర్షం తగ్గిన తర్వాత బయలుదేరుతామని చెప్పేసి అమ్మ నాన్న అన్నారు. అలానే సాహస్ బాబు కూడా రాబోతున్నాడు. పెద్ద కొడుకు వాడి మీద ఇంకా పెద్ద దిగులైపోయింది, పిల్లడు ఎలా ఉన్నాడు ఏందని చెప్పేసి. ఇంకా మాకే దిగులుగా ఉంది కానీ వాడికే దిగులేం లేదు. ఎందుకంటే వాళ్ళ తాతయ్య దగ్గర వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు కదా.
అందుకని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళ దగ్గర అలవాడయ్యాడు కాబట్టి. తర్వాత వచ్చేసి నేను కూడా చిన్నప్పుడు మా నాన్న వాళ్ళ అమ్మ ఉన్నారు కదా, మా తాతయ్య మా నాన్నమ్మ వాళ్ళ కాడే రోజాను, అలానే అంటే మా చెల్లెలు అలా నేను ఫస్ట్ క్లాస్ నుంచి 5th వరకు అక్కడే చదువుకొని అక్కడే నా విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగిపోయింది అనమాట. మా నాన్న వాళ్ళు హైదరాబాద్లో ఉంటే ఇలానే పనులకు వస్తే, నాన్న వాళ్ళు హైదరాబాద్ ఉంటే మేము ఖమ్మంకి వెళ్ళి ఆదిలాబాద్కి వెళ్ళి ఖానాపూర్ అని చెప్పేసి ఒక ఊరు ఉంది. ఆ ఖానాపూర్లో అక్కడ ప్రైవేట్ స్కూల్లో చేరిస్తే అక్కడ వెళ్ళేవాళ్ళం అన్నమాట. సరదాగా దారి మధ్యలో ద్రాక్షాలు కొనుక్కొని ఒక 5 రూపాయలు తింటా వెళ్ళేవాళ్ళమే. ఇంక ఇప్పుడు అలాగా సాహస్ కూడా వాళ్ళ మీద, వాళ్ళ తాతయ్య నాన్న మీద అంత లేకు. అలానే మాకు ఇప్పటికి మా తాత చనిపోతే అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తే మేము అంత బాధపడుతూ ఉంటాం. మా నాన్నమ్మ కూడా ఇప్పుడు అదే ఈ మధ్య సెల్ కూడా కొనిపించాము, రోజు ఫోన్ చేస్తా మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ నాన్నమ్మ తాతయ్య మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. నాకు మాత్రం మీకు కూడా మీ తాతయ్య నాన్నమ్మ అంటే ఇష్టమో కాదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఊరికన్నా మాకు మాత్రం ఇంతకు ఇష్టం ఉండదు, మాకు కూడా చాలా ఇష్టం అని చెప్పేసి అంటాను అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కొంత సమయంలో వర్షం చెప్పవచ్చు. మొన్నట్లాగా ఈరోజు కూడా నిద్ర ఉండదేమో. ఇంకా వర్షం మాత్రం ఎక్కువ పడితే మాత్రం కూర్చొని నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. తర్వాత వచ్చేసి ఇంకా మీకు ఫస్ట్లో చెప్పాను కదా, ఈరోజు సండే కాబట్టి ఇంకా రాజ్కుమార్ అయితే చెప్పులేమో పోగొట్టుకుని ఆ కుక్కలేమో పండగ చేసుకొని ఇసుకలో యాడ్ వేసిన ఏమో ఆడేస్తే పిల్లలు వచ్చి ఆడుకుంటుంటారు, కుక్కలు తిరుగుతామంటే ఆ ఇసుకలో ఆడబోడిపోయినాయో ఏమో. అది కాక 4-5 రోజుల ముందు చెప్పినట్టయితే చెప్పులు తీసుకునేవాడిని. అలాంటిది ఈరోజు చెప్పడంతో ఆడిపోయినాక ఆ అమ్మాయి కష్టం నా మీద వేసింది. పోయేటప్పుడేమో పరిగెత్తుకుంటే కాలుతున్న మందిరంలో పరిగెత్తిందా, వచ్చేటప్పుడేమో నేను రాలేను బాబు అని చెప్పేసి అక్కడ మందిరంలో ఉంటే భోజనం తినేసి సాంబార్ అని, మజ్జిగ, ఆకుకూర పప్పు 3 వైట్ రైస్ అలానే బగారాను అంటే పలావ్ కూడా పెట్టారనమాట. ఇంకా కర్మని భోజనం చేసి మందిరంలో ఒక ముద్దన్న రుచి వేరుగా ఉంటుందిలే. అక్కడ తినేసి ఇంకా వస్తా అంటే నేను రాలేను బాబు చెప్పులు ఉంటేనే వస్తా అని చెప్పింది. ఇటు కాదులే అని చెప్పేసి చెప్పులు ఇచ్చిన తర్వాత అబ్బా నేను ఇబ్బంది పడ్డానండి. అంత ఇబ్బంది అసలుకి ఎప్పుడు పడలేదు. అంత అసలు కాలు మాత్రం మండిపోయిన నిప్పులు పెట్టినట్టుంది కాలు మాత్రం. నేనైతే ఆ బాధని అదంతా నేను దిగమింకొని మీకు వీడియోలో మామూలు చూపించాను అనమాట. నేను ఎంత ఇబ్బంది పడ్డానే, రాజ్కుమార్ కూడా ఎంత ఇబ్బంది పడిందని చెప్పేసి అప్పుడు నాకు అర్థమైంది. ఇంకా మందరం పరిగెత్తుకుంటూ వచ్చి ఏం రాజా అని చెప్పగానే మామూలుగా నేను ఏముందిలే కాలు కాలితే చిన్న అనుకున్నాను. ఓహో అంతగా రాజు ఇంత బాధపడిందని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైందన్నమాట. ఇంక ఇప్పుడు వెళ్ళిపోయి ఇంకా బీసనట్టు పోయి పిల్లలకి మెత్తర క్లాత్ బట్టలు తీసుకుందామని చెప్పేసి అనుకుంటుంటే అలానే రాజకుమార్ చెప్పులు కూడా తీసుకోవచ్చులే. తర్వాత సరుకులు కూడా ఇంట్లో అయిపోయిన సరుకులు డిమార్ట్ తీసుకురావచ్చు. తర్వాత వచ్చేసి కూరగాయలు ఇవన్నీ వారం సరిపడా మొత్తం తీసుకుపోతామని అనుకుంటుంటే ఇక మొబ్బిలా పట్టి ఉంది. ఇంకా మేము వెళ్ళాలంటే బొడ్డు ఉన్నాడు, 4 నెలలు బొడ్డాడు. వాడిని తీసుకుని వెళ్ళి వర్షంలో ఒకవేళ వర్షం పడిందంటే రాజు తడిస్తే పిల్లడు జలుబే, అలా బొడ్డు కూడా తడుస్తారు కాబట్టి అందరికి ఇబ్బంది అని చెప్పేసి రాజు ఇప్పుడు కాదులే ఏం మొబ్బట్టి ఉంది. అదిగో మెరుపులు కూడా చూసారో లేదు మీరు, మెరుపులు కూడా వస్తామని ఉరుతామండి. ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నేను పెందడు 4 గంటలప్పుడు పందికినప్పుడు వెళ్ళొద్దానని చెప్పేసి చెప్పాను. సరే బావా బొడ్డు ఉన్నాడులే ఇప్పుడు వద్దులే. వామ్మో చూసారా ఎంత పెద్ద మెరుపులో. ఇంత మెరుపులకి ఇంత వాతావరణం మన అనుకూలమైన పరిస్థితుల్లో పిల్లల్ని తీసుకోవడం చాలా రాంగ్ అని చెప్పేసి ఇంక ఉద్దేశించి ఆగిపోయామన్నమాట. ఇంకా మందిరం కంటే దేవుని దగ్గర పోతున్నప్పుడు మన ఇబ్బందులు, మన కష్టాలు, మన సంతోషాలు చెప్పుకోవడానికి వెళ్తాం కాబట్టి ఆయన మాత్రం వెనకేసేది లేదు. మిగతా పనులు అంటే ఇవాళ కాకపోయినా రేపేం చేసుకోవచ్చులే అందుకని చెప్పేసి డ్రాప్ అయిపోయాయి అనమాట. అదే మ్యాటర్. ఇంకా ఈరోజు నాన్ వెజ్ అలాంటివి ఏం తీసుకురాలేదు. మన నాన్నలు వస్తారనుకుని తీసుకొచ్చాను చికెను. పోయిన మొన్నేమో మామూలుగా తెచ్చుకున్న చికెను ఇట్లా వారంలో 3 సార్లు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇంకేం తింటారో నాన్ వెజ్ రోజు తినేది అని చెప్పేసి తీసుకొచ్చుకోలేదు. మా తమ్ముడు ఇంతగా ఫోన్ చేసి అన్న కృష్ణ బ్యారేజ్ కాడికి వెళ్ళి చేపలు వేసుకున్నాను ఇద్దరి మీద ఒక 5 కేజీలది 500కి ఇస్తారు, శిరసాగం చేసుకుందాం అని చెప్పాడు. 3 రోజులు తెచ్చుకున్నాం తమ్ముడు మేము చికెను. సరే వెళ్దామని నేను చెప్పాను. ఇంకా వెళ్ళాడు మాట పోయి తీసుకొని రావాలి. రాజ్కుమార్ కూడా అలానే పిల్లలకి కావాల్సినవి రేపు సోమవారం మంగళవారం ఏదైనా ఖాళీగా ఉంటే అంటే అమ్మలు రాగానే అమ్మ పిల్లల్ని ఎత్తుకుంటూ ఉంటే రాజ్కుమార్ నేను త్వరగా వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి తీసుకొని వస్తాము. సరేనా?
వీడియోస్ కొంచెం డిలే అవుతా ఉన్నాయి, క్షమించండి. ఇలా పనులు ఉండబట్టి 4లో కట్టుబడి కడుతున్నాము. ఇక్కడేమో ప్లాస్టింగ్ అయిపోయినాయి, 7 ప్లాట్లు ప్లాస్టింగ్ చేసేసాము. దాంట్లో పోయి 5 ప్లాట్లు కట్టుబడి మొదలు పెట్టామన్నమాట. ఇంకా మాలాగా దగ్గర 4 బ్యాచ్లు ఉంటాయి. ఆ 4 బ్యాచ్లతో పాటు విడిగా హిందీ వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇంకా వాళ్ళందరూ పని చేసుకుంటా ఇలా కాలం గడుస్తూ ఉంది. మీకు చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు వీడియో తీసేటప్పుడు గుడిసెల్లో అలాగా, ఎందుకంటే మన ఊర్లో ఉన్నంత వాతావరణం మేము చూపించినట్టు ఇక్కడ నేను చూపించలేకపోతున్నాను. మనకు పనికి వచ్చినప్పుడు ఇంకా మన పని వారమే చూసుకోవాలి. కానీ మీరు ఒకటి గమనించారు లేదో, నేను వీడియో ఎడిటింగ్, నాకు వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ ఉన్నాయి, ఎడిటింగ్ చేసి మీకు పోస్ట్ చేయడానికే నాకు టైం దొరకట్లేదండి. ఉదయం 6 గంటలకు ఎక్కితే సాయంత్రం దాకా ఇంకా పని రందులో నుండి వాళ్ళకి ఆ పని చెప్పి ఈ పని చెప్పి నేను కూడా పని చేసుకుంటా. ఆ పనులను బట్టి ఈ వీడియో సంగతే మర్చిపోతున్నాను. నీకు నుంచి అట్ట కాదు, వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని షెడ్యూల్లో పెట్టుకుంటే బాగుంటుంది. మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ సిగ్నల్ కూడా ఉండట్లేదు. అసలుకి ఒక 5 నిమిషాలు వీడియో అప్లోడ్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాగే నేను చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పుకోవద్దులే, అయ్యే మెల్లగా తీరతాయిలే. సరేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అమ్మ నాన్న వచ్చిన తర్వాత. ఓకేనా? కొత్త వాళ్ళు వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ బాయ్ బాయ్. దేవుడు మమ్మల్ని దీవించాయా, అలానే మా సబ్స్క్రైబర్ని కూడా దీవించాయా, సలా కాపాడని చెప్పేసి వేడుకొని ఆదివారం పూట ఇలా ప్రశాంతంగా చల్లని వేళలో కూర్చున్నాం అన్నమాట. ఇప్పుడే ఉరిని మెరుపులు చూసారు లేదు మీరు?